మధ్య ప్రాచ్యంలో యుద్ధ భేరీ మోగనుందా? అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అరేబియా సముద్రం సాక్షిగా ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ముదిరి పాకాడ పడింది. అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ను టార్గెట్ చేస్తూ ఇరాన్ పంపిన డ్రోన్ ను అమెరికా కూల్చివేయడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. మరోవైపు అమెరికా ఆయిల్ ట్యాంకర్ ను ఇరాన్ దళాలు చుట్టుముట్టడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. అరేబియా సముద్రం అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా భారీ యుద్ధ నౌకలను రంగంలోకి దించగా ఇరాన్ తన డ్రోన్తో సవాల్ విసురుతోంది. అరేబియా జలాల్లో ప్రయాణిస్తున్న అమెరికా వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ వైపు ఇరాన్కు చెందిన షాహెద్ 139 డ్రోన్ దూసుకొచ్చింది. అత్యంత ప్రమాదకరంగా దూకుడుగా వ్యవహరిస్తున్న ఆ డ్రోన్ను చూసి అమెరికా అప్రమత్తమైంది. వెంటనే F-35C యుద్ధ విమానాన్ని రంగంలోకి దించి ఆ డ్రోన్ను సముద్రం పాలయ్యేలా కూల్చివేసింది. అయితే ఈ డ్రోన్ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న అమెరికా ఆయిల్ ట్యాంకర్ స్టేనా ఇంపెరటివ్ ను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ చుట్టుముట్టాయి. 2 గన్బోట్లు, డ్రోన్లతో ఆ నౌకను అదుపులోకి తీసుకుంటామని రేడియో ద్వారా హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేసేలా మారింది. అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ మెక్ఫాల్ రంగంలోకి దిగి ఆయిల్ ట్యాంకర్ కు రక్షణగా నిలిస్తే తప్ప ఆ ముప్పు తప్పలేదు. నిజానికి ఇరాన్లో పెరుగుతున్న నిరసనలు, మరోవైపు ఇరాన్ అణు కార్యకలాపాలపై డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. మధ్యప్రాచ్యానికి అమెరికా భారీ యుద్ధ నౌకాదళాన్ని తరలించడం, మరోవైపు ఇరాన్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడటం చూస్తుంటే అగ్రరాజ్యం ఇరాన్ను ఉచ్చులోకి లాగుతోందా, లేక ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే యుద్ధాన్ని ఆహ్వానిస్తోందా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇద్దరి పోరులో ప్రపంచానికి మాత్రం పెను ముప్పు పొంచి ఉంది. ఒకవేళ యుద్ధం కనుక మొదలైతే గల్ఫ్ నుంచి ఆయిల్ సరఫరా నిలిచిపోయి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే ప్రమాదం ఉంది. అరేబియా జలాల్లో చెలరేగిన ఈ మంటలు ఎక్కడికి దారి తీస్తాయో వేచి చూడాలి.